కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. నిత్యం ప్రభుత్వ తప్పులను వేలెత్తి చూపుతూ ప్రశ్నించడంతో బీజేపీ ఇబ్బందుల్లో పడుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎదుగుదలను ఓర్వలేక ఆయన హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు పలువురు భాజపా నేతలపై బుధవారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. రాహుల్ గాంధీని ఉగ్రవాది అని సంబోధిస్తూ పలువురు ఎన్డీఏ నేతలు, వారి మిత్రపక్షాలు ఆయనపై దాడి చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాహుల్ పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సమస్యలపై కేంద్రాన్ని నిరంతరం ప్రశ్నిస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇది భాజపాకు, దాని మిత్రవర్గాలకు నచ్చటం లేదు. అందుకే వారు రాహుల్పై ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల్లో అశాంతి నెలకొనేలా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 11న రాహుల్పై బహిరంగ బెదిరింపులకు పాల్పడిన భాజపా నేత తర్విందర్ సింగ్ మార్వా, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ బిట్టు, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ల పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాలుకను ఎవరైనా కోసేస్తే వారికి 11 లక్షల రివార్డు అందిస్తానంటూ ఇటీవల మహారాష్ట్రలోని బుల్దానా నియోజకవర్గ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో రిజర్వేషన్ల వ్యవస్థను తొలగించాలనే ఆలోచనలో ఉన్నట్లు విదేశీ పర్యటనలో ఉండగా రాహుల్ వ్యాఖ్యానించారని, దీన్ని బట్టి కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని గైక్వాడ్ విమర్శించారు. గైక్వాడ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మనసంతా ద్వేషం నిండిన సేవకులే అటువంటి వ్యాఖ్యలు చేస్తారని, వారే నిజమైన ఉగ్రవాదులని అభివర్ణించింది. దీంతో రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై కేసు నమోదైంది. కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదుతో బుల్దానా నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.